వచ్చాయి కాబట్టి గోమాత ఏ రకంగా పాలిస్తుందో చెప్తానే ఇది ఏ రకంగా పాలుతుందో వినిపించమ్మా అయితే చెల్లమ్మా కాబట్టి ఈ గోమాత బాగుంది ఈ దూడ బాగుంది అమ్మా చెల్లమ్మా అయితే గోమాతని కడిగి చెప్తున్నావమ్మా రేటు కూడా చెప్పాలనియా గోమాత రేటు చెప్తే మాకు ఎంత రేటు చెప్తున్నావు మాకు సరిగ్గా హాని ఉంటే ఆవిడ చూడండి కూడా బంగారు చూడమన్నా మీరు రాజులు కాదండి మాత్రం మా దగ్గర డబ్బు ఉంటుందమ్మా బాబు బంగారం మన చంద్రబాబులో పిల్లలు వినాయకుడు సబ్జీ వాళ్ళు అందరూ కూడా కంటి పిల్లలు చేసిన బాబు అంతా నేను అక్కడ ఉన్నారు డబ్బు తీసుకున్న బంగారం వాళ్ళ వాళ్ళు అయితే రేటు చెప్పమంటే రాజులకి రాజ్యాలు పోయాక మీసాలు మిగిలాయి రాజ్యాలు పోయాయి మన కంపెనీ వారు మన పిల్లలంతా కూడా గురుగారు తక్కువగా చిన్న చెప్పండి సరే సరే బంగారం పక్కన పెడేసి రేటు చెప్పమంటావు డబ్బు డబ్బమ్మా అయితే 6000 దూడ 3000 సరే 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 6000 దూడ 3000 బాగుందమ్మా ఆనాడు లక్ష్మీదేవి వద్ద నేను ఆవుని దూడ అమ్మగాని నా చిన్నతనం నాకు బాధపడి చేసాడు నన్ను విడిచిపెట్టి నా భర్త కాశీ వెళ్ళిపోయాడు ఆడ నుంచి ఇలా నుంచి కూడా ఈ ఆవుని దూడ మేపలాగా ఎవరికారో నెలకొడి చూసి పెట్టాడు అయితే నా భర్త దగ్గరికి వెళ్ళి వస్తానండి నా ఆవు నాకు ఇచ్చారు అయితే ఆనాడు వరకు కూడా నేనే చెప్తానమ్మా మేపి శుభ్రంగా పాలు తీసుకుని పాలు పిల్లల మా మండలం అంతా తగ్గెత్తాం సరే సరే